టెక్స్టైల్స్ కమ్యూనిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మెయిన్గా మీకు ముంబై బ్రాంచ్ వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి వేకెన్సీ దీనికి మీరు ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు మినిమం ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అది కూడా ఇందులో మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఫస్ట్ కానీ సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ దాంతోపాటు మీకు మినిమం మీకైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇదైతే వదిలేండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాబొరేటరీ గ్రూప్ ఏ విభాగంలో ఇందులో మీకు టోటల్గా 4 vacancies ఉన్నాయని చెప్తున్నారు. ఆ 4 ఎవరెవరికంటే జనరల్ వాళ్ళకి 3 vacancies అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 1 vacancy ఉంది. దీంట్లో మీకు బేసిక్ పై శాలరీ ఎంత వస్తుంటుంది అంటే మీకు 1 month శాలరీ మీకు 56,100 rupees అని చెప్తున్నారు. ఇంకా రూమ్ ఫుడ్ సో అన్నీ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు 1 lakh అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఈజీగా 1 lakh అయితే వస్తుంది మీకు. దీనికి ఏజ్ లిమిట్ అయితే 21 to 30 years అని చెప్తున్నారు. దీనికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఫస్ట్ 7 months అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ కానీ సెకండ్ క్లాస్లో మాస్టర్స్ డిగ్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సెకండ్ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాబొరేటరీ గ్రూప్ ఏ విభాగంలో అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకైతే అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకుంటే గ్రూప్ ఏలో వాళ్ళకైతే 5 vacancies ఉన్నాయని చెప్తున్నారు. జనరల్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 2 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. దీనికి కూడా మీకు స్టార్టింగ్ బేసిక్ పై శాలరీ ఎంత వస్తారంటే వాళ్ళు 56,000 నుంచి మనకి స్టార్టింగ్ బేసిక్ పై శాలరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి మీరు క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ హైయెస్ట్ సెకండ్ క్లాస్ చెప్తున్నారు. సో డిగ్రీలో మీరు సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్లో మీరైతే చదివిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి కూడా మీకు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోమని అసిస్టెంట్ డైరెక్టర్ గ్రూప్ విభాగంలో ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా 5 years ఉండాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీకు స్టాటికల్ ఆఫీసర్ గ్రూప్ ఏ విభాగంలో వీళ్ళకైతే జనరల్ వాళ్ళకి ఓన్లీ 1 vacancy ఉందని చెప్తున్నారు. దీనికి కూడా స్టార్టింగ్ బేసిక్ పై శాలరీ 56,000 మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు అట్లీస్ట్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ సమ్ పేపర్స్ ఇన్ స్టాటిస్టిక్స్. సో మీరు డిగ్రీగా మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మినిమం మీకు ఖచ్చితంగా 5 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు స్టాటికల్ వర్క్లో. సో ఓకే ఫ్రెండ్స్. అండ్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీరు 25 years నుంచి 35 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను ప్రతి స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీ వీడియో అక్కడ స్కిప్ చేయకండి. మీరు స్టాటికల్ ఆఫీసర్కి అయితే ఖచ్చితంగా మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వేకెన్సీ మీరైతే క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ గ్రూప్ బి విభాగంలో ఇందులో టోటల్గా మీకైతే 15 vacancies ఉన్నాయి ఫ్రెండ్స్. 15 ఎవరికంటే జనరల్ వాళ్ళకి 8 vacancies, ఎస్సీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. సో టోటల్ ఇందులో మీకు 15 vacancies ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో మీకు బేసిక్ పే శాలరీ వాళ్ళు అందిస్తారంటే 1 monthకి 35,400 మీ స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ అయితే ఇస్తారు 1 monthకి మీకు. ఇంకా మీకు రూమ్ ఫుడ్ ట్రావెలింగ్ సో మీరు అన్నీ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఈజీగా ఒక 55K ఈజీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు డిగ్రీ కానీ డిప్లొమా కానీ సెకండ్ క్లాస్లో పాస్ అయిన ఎవరైనా సరే ఎందులో అంటే టెక్నికల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మనకి ఇంకో ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు డిప్లొమాలో సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు హ్యాండ్లూమ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ మినిమం మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ ఉన్న మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీకు క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ల్యాబ్ గ్రూప్ బి విభాగంలో టోటల్గా 4 vacancies ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి మీకు ఏజ్ లిమిట్ అనేది 21 to 27 అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే మీరు మాస్టర్స్ డిగ్రీ సైన్స్ ఆర్ టెక్నాలజీ అని చెప్తున్నారు. లేదా ఫస్ట్ కానీ సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు సైన్స్ టెక్నాలజీస్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి కూడా మినిమం మీకు 4 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. ఇన్ కేస్ ఇది కూడా కాకపోతే ఆల్రెడీ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ కానీ సెకండ్లో డిప్లొమా టెక్స్టైల్స్ కెమికల్స్లో కెమిస్ట్రీ ఫీల్డ్లో పాస్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. దీనికైతే మినిమం మీకు టెక్స్టింగ్ సైడ్ వాళ్ళకి 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీకు ఫీల్డ్ ఆఫీసర్ గ్రూప్ బి విభాగంలో ఇందులో టోటల్గా మీకు 3 vacancies ఉన్నాయి జనరల్ వాళ్ళకి. దీనికి మీ స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ 35,000 మీకు అయితే స్టార్టింగ్ అయితే వస్తుంది. ఇంక ఏజ్ లిమిట్ అయితే మీకు 22 years నుంచి 28 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ డిగ్రీలో మ్యాథమెటిక్స్ కానీ స్టాటికల్ కానీ ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ బిజినెస్ మేనేజ్మెంట్ సో వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఫస్ట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఇంకా లైబ్రేరియన్ గ్రూప్ బి విభాగంలో జనరల్ వాళ్ళకైతే 1 vacancy ఉందని చెప్తున్నారు. దీనికి కూడా మీకు ఎటువంటి 1 vacancy ఉందని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ 20 to 27 అని చెప్తున్నారు. సో క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ కానీ లేక గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ అకౌంటెంట్ గ్రూప్ బి విభాగంలో 2 vacancies ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మీకైతే మినిమం 4 to 5 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. అకౌంటెంట్ వర్క్కి క్వాలిఫికేషన్ అయితే ఎంకామ్ కానీ బీకామ్ కానీ చదవడం మాత్రం అప్లై చేసుకోవాలి.
ఏజ్ లిమిట్ 25 to 30 అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 10th వన్ అయితే మీకు జూనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ల్యాబొరేటరీ గ్రూప్ సి విభాగంలో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. దీనికి మీకు బేసిక్ పే సాలరీ ఎంత ఇస్తారంటే 1 మంత్కి మీకు 29,200 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా రూమ్ ట్రావెలింగ్ సో మీరు అన్నీ చూసుకుంటే మీకు బోనస్గా ఆల్మోస్ట్ ఒక 35K to 45,000 అంటే ఈజీగా అయితే వస్తుంది చెప్తున్నారు. ఇంకా దీనికి ఏజ్ లిమిట్ అయితే మీకు 19 years నుంచి 25 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. జూనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ల్యాబొరేటరీ గ్రూప్ సి విభాగంలో దీనికైతే మినిమం మీకైతే ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు టెక్స్టైల్స్ ఫీల్డ్లో. నెక్స్ట్ ఇక జూనియర్ ఇన్విజిలేటర్ గ్రూప్ సి విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ అయితే 22 to 28 అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా దీనికి మీ క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే అట్లీస్ట్ సెకండ్ క్లాస్ అంటే మీ సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎవరైనా సరే మ్యాథమెటిక్స్ కానీ స్టాటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ కామర్స్. నెక్స్ట్ మీకు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే మీరు మ్యాథమెటిక్స్ కానీ స్టాటిక్స్ కానీ కామర్స్ సో ఇవే చెప్తున్నారు వీళ్ళు. సో ఎవరైనా సరే వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. దీనికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ కానీ అప్లై చేసుకోవాలని ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు జూనియర్ ట్రాన్స్లేటర్ గ్రూప్ సి విభాగంలో అయితే 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. దీనికైతే మినిమం మీకు 2 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అయితే అప్లై చేసుకోండి. దీనికి స్టాటికల్ అసిస్టెంట్ గ్రూప్ సి విభాగంలో జనరల్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. దీనికైతే ఏజ్ లిమిట్ అయితే 22 to 28 అని చెప్తున్నారు వాళ్ళు. క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే మీరు అట్లీస్ట్ సెకండ్ క్లాస్ పాస్ అవ్వాలి. మ్యాథమెటిక్స్ కానీ స్టాటిక్స్ కానీ చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే మినిమం మీకు అయితే ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు జూనియర్ స్టాటికల్ అసిస్టెంట్ గ్రూప్ సి విభాగంలో మీకు 1 జనరల్ 1 వేకెన్సీ ఉంది. దీనికైతే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రతిదీ చెప్పాను. సో మీకు చాలా మంది కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను మీకు. జస్ట్ ఫ్రెషర్స్ ఎవరెవరు ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ ఏమున్నాయంటే మనకి ఇందులో చూసుకుంటే సెకండ్ వన్ అంటే మీకు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాబొరేటరీ గ్రూప్ ఏ విభాగంలో చూసుకుంటే సెకండ్ వన్ అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి సెకండ్ వన్. నెక్స్ట్ వన్ అయితే మీకు ఫీల్డ్ ఆఫీసర్ గ్రూప్ బి విభాగంలో వాళ్ళకైతే దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెషర్స్ కానీ లేదంటే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి సెవెంత్ వన్కి. నెక్స్ట్ వన్ అయితే మీకు జూనియర్ ఇన్విజిలేటర్ గ్రూప్ సి వాళ్ళకైతే దీనికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు ఫ్రెండ్స్. సో మీరు కూడా ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. సెకండ్ పోస్ట్కి 11th వన్ 7th వన్. సో ఈ 3 పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఫైనల్గా 14th పోస్ట్ 1 దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో ముందుగా మీరు సెకండ్ పోస్ట్కి 7th వన్కి 11th వన్కి 14th. సో ఈ 4 వేకెన్సీస్ ఈ 4 పోస్టులకి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ నేను మీకు చెప్పాను కదా ముందుగా మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళు ఎటువంటి ఇంటర్వ్యూ ఉంటుందని. ఆ ఎగ్జామ్ మీరు సెంటర్స్ చూసుకుంటే మీకు మెయిన్గా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ అని చెప్తున్నారు వాళ్ళు. సో మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి. ఇన్ కేస్ మీరు వేరే చోట ఉండి వేరే డిస్ట్రిక్ట్లో ఉండి సో మీకు ఆ డిస్ట్రిక్ట్లోనే మీకు ఎగ్జామ్ సెంటర్ కావాలంటే ఖచ్చితంగా మీకు అయితే అవ్వదు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇచ్చిన సెంటర్ మాత్రమే ఎగ్జామ్ అయితే వెళ్ళి రాయాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక మీకు ఒక అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ అడ్మిట్ ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి. మన గవర్నమెంట్ వాళ్ళు అప్లికేషన్ ఛార్జెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఎంత అంటే గ్రూప్ ఏ వాళ్ళకైతే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 1,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు అనేది. అదే గ్రూప్ బి వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళకైతే 1,000 రూపీస్ చెప్తున్నారు. అండ్ గ్రూప్స్ కూడా 1,000 రూపీస్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అంటే లేవు. కొన్ని జాబ్స్కి అయితే మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. సో టెక్స్టైల్స్ మీరు డిప్లొమా కానీ డిగ్రీ కానీ చదివిన ఎవరైనా సో టెక్స్టైల్స్ ఫీల్డ్లో అయితే అప్లై చేసుకోవడం చాలా అద్భుతమైన అవకాశం అయితే అసలు ఎవరు మిస్ చేయకండి. మీరు అనేది ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ స్పీడ్ పోస్ట్ అయితే పంపకూడదు వాళ్ళకి. సో ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక మీరు ఆన్లైన్ పేమెంట్ చేసాక డైరెక్ట్గా వాళ్ళకైతే వెబ్సైట్లో సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో మనకి వాళ్ళు సిలబస్ కూడా ఇచ్చారు. సో ప్రతిదీ చెప్పాలని వీడియో చాలా లెంత్ అవుతుంది. సో డైరెక్ట్గా మీకు సిలబస్ అండ్ మార్క్స్ మీకు వెయిటేజ్ డ్యూరేషన్ ప్రతిదీ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. ఈ పీడిఎఫ్ లింక్ కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఒకసారి చదివి అప్లై చేసుకోండి. మీకు ఏ జాబ్లో ఎందులో ఇంట్రెస్ట్ ఉందో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అయితే అప్లై చేసుకోండి. మీకు నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్కి లైక్ కూడా చేయండి. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది.
మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.